సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? మంచిది. ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటలకి మన ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో ఉపవాస ప్రార్థన శుద్ధీకరణ కూటాలు జరుగుతూ ఉన్నాయి. ఒక దివ్యమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. ఉపవాసంతో ప్రార్థనలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అలాగే రేపు మన కమ్యూనియన్ సర్వీస్ సెంట్రల్ మందిరంలో 4 ఆరాధనలు, ప్రత్యేకంగా ఫస్ట్ సర్వీస్ 5:45కి, సెకండ్ సర్వీస్ 8:30కి, థర్డ్ సర్వీస్ 11:15 అగైన్ ఫోర్త్ సర్వీస్ ఈవినింగ్ 7 గంటలకి, ఉప్పల్ బ్రాంచ్ మందిరంలో 3 ఆరాధనలు, పటాన్ చెల్లూరు 2 ఆరాధనలు. మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా రేపు సెంట్రల్ మందిరంలో దివ్యమైన వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా 2 సెషన్స్లో అందించబోతూ ఉన్నారు. కష్టం వచ్చినప్పుడు కాదు నువ్వు మారాల్సింది, నీకు బుద్ధి పుట్టినప్పుడు కాదు నువ్వు మారాల్సింది, దేవుడు తన వాక్యం ద్వారా దర్శించినప్పుడే నువ్వు మారితే ఎంత అద్భుతమో తెలుసా? దివ్యమైన వర్తమానం తప్పకుండా వినండి. అలాగే సెకండ్ సెషన్లో మరో చక్కటి వర్తమానం మన ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖరయ్య గారు కూడా హైదరాబాద్లో ఉన్నారు. రేపు ఆరాధనలో ఏదో ఒక సెషన్లో వారు కూడా వర్తమానం అందిస్తారు. తప్పకుండా వినండి, అనేకులకు షేర్ చేసి ఆశీర్వదించబడగలరని ప్రేమతో తెలియచేస్తూ, మంచిది. ఇదేనో ఓ దివ్యమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. విందాం. మీ పిల్లలకు కూడా ఆడుకోవటానికి బొమ్మలు ఇట్లా ఊగిసలాడతా ఏమంటారు, చెక్క బొమ్మలు ఉంటాయి కదా, ఇట్లా కొడతారు కదా, ఇట్లాంటివి కొనీకండి. వాళ్ళకి చిన్నతనం నుంచి ఆ చిన్నపిల్లలకి మెడలో స్టెతస్కోప్ వచ్చి ఒక ఫోటో తీసి, రే నువ్వు డాక్టరు కావాలరా, చేతులు బైబిల్ పెట్టి ఒక ఫోటో తీసి, రే నువ్వు ప్రపంచాన్ని తలకిందులు చేసే సేవకుడు కావాలరా. పెన్ను కొని పెట్టేటప్పుడు కూడా బ్లూ ఇంక్ పెన్ను కొని పెట్టొద్దు, గ్రీన్ ఇంక్ పెన్ను కొని పెట్టండి, నువ్వు గజిటెడ్ ఆఫీసరు కావాలరా. మీరు అనొచ్చు, మరి చిన్న పిల్లలకి అట్టా చెప్తే వాళ్ళకి అర్థమైద్దా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 12 సంవత్సరాల చిన్న పిల్లోడు, 12 సంవత్సరాల చిన్న పిల్లోడు తను ఎందుకు భూమి మీదకి వచ్చాడో, దేవుడు తనను భూమి మీదకి ఎందుకు పంపించాడో, ఏ పని చేయటానికి దేవుడు ఈ భూమి మీదకు తను నడిపించాడు, 12 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లోడు దేవుడు తనను ఎందుకు పంపించాడు దాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 సంవత్సరాల వయసులో అన్నారు. చెప్పమంటారా? ఎవరైనా 12 అంటంతో పేపర్ లీక్ అయిపోయింది, ఇంకా మాత్రం చెప్పకపోతే ఎట్లా? యెరూషలేంకి వెళ్ళారు మరియా యోసేపులు. సరే తిరిగి వస్తున్నారు. యేసు ప్రభు వాళ్ళతో పాటు ఉన్నాడు అనుకున్నారు. 3 రోజులు అవుతుంది, ఆయన కనపట్ల. యెరూషలేంకి వెళ్తే ధర్మశాస్త్రోపదేశకుల మధ్యలో కూర్చొని, జ్ఞానుల మధ్యలో కూర్చొని, తల పండిపోయిన పరిచయులతో కూర్చొని ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే, ధర్మశాస్త్రాన్ని గురించి ప్రశ్నిస్తూ ఉంటే అంటారు కదా, మైండ్ ఏదో అంటారు కదా, అనండి పెద్దగా. అరే పెద్దగా అనండి సార్, మైండ్ షాక్ కాదు, మైండ్ బ్లోయింగ్ అయిందే అంటారు చూసారా? అరే 60 సంవత్సరాల పండితుడు, 70 సంవత్సరాల పండితుడు, ధర్మశాస్త్రంలో పండిపోయిన వాళ్ళు యేసు ప్రభు వారు అడుగుతున్న ప్రశ్నలకు ఆశ్చర్యచకితులై 12 సంవత్సరాల ఈ బాబుకు ఇంత జ్ఞానం ఎక్కడిది? ఏ వయసులో? ఎప్పుడు చిన్నపిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెట్టకండి, చక్కగా సండే స్కూల్కి పంపించండి. వాక్యం వినేటప్పుడు కూడా చక్కగా డిసిప్లిన్డ్గా కూర్చోబెట్టడం నేర్చుకోండి. వాళ్ళు చిన్నపిల్లలండి, మొక్కై వంగనిదే మానై వంగదు అని అంటారు చూసారా? చిన్నతనం నుంచి అది మనం వాళ్ళకి నేర్పాలి. క్రమంగా కూర్చోవటం, ఒద్దిగ్గా కూర్చోవటం,
చేతులు కట్టుకోవటం, చెప్పే వాక్యాన్ని అటెన్షన్గా వినటం, చిన్నతనం నుంచి ఉగ్గుపాలతో మనం వాళ్ళకి నేర్పేవారిగా ఉండాలి. 12 సంవత్సరాల వయసులో ధర్మశాస్త్రం అంతా చదివేశాడు. ధర్మశాస్త్రోపదేశకులకే ఆలోచన కలిగేటట్లుగా ప్రభు ప్రశ్నిస్తే మొత్తానికి మరియా యోసేపులు వచ్చారు. జ్ఞానుల మధ్యలో కూర్చున్నాడు. అప్పుడు యేసు ప్రభుని పక్కకి తీసుకెళ్ళి, నాన్న, మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా నీకోసం, ఎంత గాబరా పడ్డామో తెలుసా నీకు అని అంటే, 12 సంవత్సరాల ఓ చిన్న పిల్లోడు మాట్లాడుతున్న మాట, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? ఏం సార్, మీకేమనిపించలేదా? అరే 12 సంవత్సరాల చిన్నపిల్లోడు సార్, 12 సంవత్సరాల చిన్నపిల్లోడు తన గురి, తన దర్శనం, భవిష్యత్తులో తాను ఏమై ఉన్నాడో, తన ద్వారా దేవుడు ఏం జరిగించబోతున్నాడో, ఎందుకు దేవుడు తనను పంపాడో, తన గురి గురించి చెప్తున్నాడు. నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీకు తెలియదా? ఎంత వయసు? తండ్రి అంటంతో మీరు అనుకున్నారు యోసేపు అనే తండ్రి అనుకున్నారా? కాదు. పరలోకపు తండ్రి పనుల మీద నేను ఉండాలని మీకు తెలియదా? చూడండి అన్నమాట. నాతో కలిసి మరోసారి ఆయన, మీరేళ నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా? ఇంకోసారి, మీరెరుగరా అని వారితో చెప్పెను. నా తండ్రి పనులు అనే చోట కింద పుట్నోట్లో రాస్తాడు, నా తండ్రి మందిరంలో ఉండాలని మీరు ఎరుగరా అని కింద ఉంటుంది పుట్నోట్లో. ఏమన్నది పుట్నోట్లో కింద చూసి చదవండి. కొంచెం పెద్దగా చెప్పాలి. నా తండ్రి మందిరములో ఉండవాలని మీరు ఎరుగరా? అమ్మా, నేను దేవుడు ఎందుకు పుట్టించాడు? 24 గంటలు డ్యూటీలో ఉండాలనా? డ్యూటీ చేసుకో, అవసరం కూడా. 24 గంటలు నీ ఇంటికి నువ్వు పరిమితం కావాలని దేవుడు నేను పుట్టించాడా? ఇంటికి కూడా వెళ్ళు, వద్దని నేను అనను. వీటికి మించి దేవుని ఇంటిలో మరి ఎక్కువగా నువ్వు బ్రతకాలని ఆ పని కోసం దేవుడు నిన్ను పుట్టించాడు. అని పెద్దగా చెప్పండి సార్. ఎక్కడ ఉండటానికి దేవుడు పుట్టించాడు? ఇప్పుడు మేమున్నాం. నిరంతరము దేవుని ఇంటిలో బ్రతకటానికి దేవుడు మమ్మల్ని పుట్టించాడు. ఇక దేవుని ఇల్లు తప్ప ఇంకొక ఇల్లు మాకు లేదు. ఎట్ దట్ సేమ్ టైం మిమ్మల్ని కూడా దేవుడు ఎందుకు పుట్టించాడు అంటే, ఉద్యోగానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగానే, సంసారానికి, పిల్లలకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగానే ప్రతి క్రైస్తవుడు దేవుని ఇంటిలో కాపురం చేసేవాడు అయి ఉండాలి. దాని కొరకు నిన్ను పుట్టించాడు. మనుషులు ఎక్కువగా వాచి చూసేది ఎక్కడయ్యంటే చర్చిలోనంట. ఆ తమ్ముడు చూడు ఎంత చక్కగా నవ్వుకుంటున్నాడో, గుర్తొచ్చినట్టుంది. ఎక్కువ వాచి చూసుకునేది ఎక్కడయ్యంటే చర్చిలోనంట. ఎందుకురా వాచి చూసుకునేది? 10:30 అవుతుంది, ఇంకా ప్రసంగం ముగించలేదే. 10:35 కూడా అయింది, ఇంకా ప్రసంగం, అయ్యో 10:40 అయింది, ఇంకా ప్రసంగం ముగించలేదే. మా సార్ వచ్చేది మాత్రం 8:30కి అయితే 9:30కి వస్తాడు. వచ్చేటప్పుడు టైం చూడ్డం, ప్రార్థన అయిపోతుందంటే ఇంకా ముగించలేదే. నిన్ను దేవుడు పుట్టించింది దేవుని ఇంటిలో నిన్ను నాటటానికి, దేవుని ఇంటిలో మరెక్కువగా పెరగటానికి. ఉద్యోగంలో పెరుగు అవసరమే, కుటుంబంలో పెరుగు అవసరమే. వాటన్నిటికి మించి ప్రతి క్రైస్తవుడు దేవుని ఇంటిలో పెరుగుతూ దేవుని పనిలో పాలిభాగస్తులు అవటానికి మన ఒక్కొక్కరిని దేవుడు పుట్టించాడు. నువ్వు అనాలి, నన్ను నా దేవుడి లోకానికి పంపించింది నా భార్య కొరకు ఊడిగుంజేయటానికి కాదు, చేద్దాం. పిల్లలకు ఊడిగుంజేయటానికి కాదు, చేద్దాం. సంసారానికి ఊడిగుంజేయటానికి కాదు, చేద్దాం. దానికి మించి నా తండ్రి పనుల మీద నేను ఉండటానికి నా దేవుడు నన్ను పంపించాడు. సెట్ ఎ గోల్. ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 సంవత్సరాల పసిబిడ్డ తన గురి గూర్చి చెప్తున్నాడు. ఎప్పుడు జీవితంలో పెట్టారా? నీకుండాల్సిన గురి, నీకుండాల్సిన లక్ష్యం. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలా, కొడితే సింహాసనమే ఎక్కాలా,
దర్శనం ఎంత పెద్దగా ఉంటుందో నీ జీవితం కూడా అంత శ్రేష్టంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో భక్తుడు ఇలా మాట్లాడతాడు, నాయనా నీకు ఒక దర్శనం ఇస్తున్నాను. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నాతో కలిసి, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, వినపట్ల చదువువాడు పరిగెత్తుతూ చదువు వీలగున్నట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయుము. నా వైపు చూడండి, నేను నీకు ఒక దర్శనం ఇచ్చానే, నీకు ఒక దర్శనం ఉందే, నీ విషన్ భవిష్యత్తులో నువ్వేం కావాలనుకుంటున్నావు, నీ పిల్లలు ఏం కావాలనుకుంటున్నారు, చదువుల్లో ఏం కావాలనుకుంటున్నావు, ఆత్మీయ జీవితంలో ఏం కావాలనుకుంటున్నావు, ఎలాంటి భక్తి శిఖరాల మీద కూర్చోవాలనుకుంటున్నావు, నీకు ఒక విజన్ ఉందే, ఆ దర్శనాన్ని పలక మీద రాయి, స్పష్టంగా రాయి. ఎట్లా ఉండాలి పలక మీద రాసింది? సీమ తలకాయ అంత అక్షరాలతో రాయొద్దు, చిన్న చిన్న అక్షరాలు రాయొద్దు. ఆ పలక మీద ఎట్లా రాయాలో తెలుసా? పరిగెత్తువాడు చదువ ఏమండి, నిలవబడినోడు చిన్న అక్షరాలైనా చదవగలుగుతాడు, నడిచేవాడు కొంచెం మధ్య సైజులో ఉన్న అక్షరాలు చదవగలుగుతాడు. పరిగెత్తేవాడు చదవాలంటే, అరే పెద్దగా చెప్పండి సార్, సీమ తలకాయ అక్షరాలు పరిగెత్తేవాడు చదవగలడా? స్వరం ఎత్తాలి. పరిగెత్తేవాడు చదవాలంటే ఆ అక్షరాలు పెద్దగా స్పష్టంగా ఉండాలి. దాని అర్థం ఏంటో తెలుసా? జీవితంలో ఎప్పుడు గొప్ప దర్శనం కలిగి ఉండు, ఉన్నతమైన లక్ష్యాలు కలిగి ఉండు. ఆ లక్ష్యాలు నువ్వు కలిగి ఉంటే నిర్లక్ష్యంగా రెప్పపాటు కాలం కూడా నువ్వు బ్రతకవు. మనమేదో గొప్పవాళ్ళు అని చెప్పుకోవటానికి కాదు, మీ కళ్ళ ముందు కనపడుతున్న ఒక దివ్యమైన దృశ్యం పాత విశ్వాసులందరికీ తెలుసు. ఇక్కడ చర్చి ప్రారంభించినప్పుడు బోర్డు మీద ఇమాన్యుయల్ చర్చ్ అని రాయలేదు. ఏది 10 మంది విశ్వాసులు ఉన్నప్పుడు, నా వైపు చూడండి, 50 మంది విశ్వాసులు ఉన్నప్పుడు, 100 మంది విశ్వాసులు ఉన్నప్పుడు ఇమాన్యుయల్ చర్చ్ అని రాయలా. సుందరనగర్లో చర్చ్ ఉండేది, సబ్స్టేషన్ దగ్గర ఒక గవర్నమెంట్ స్థలంలో జరిగేది. అక్కడ బోర్డు, ఇక్కడ బోర్డు ఏమని పెట్టామో తెలుసా? ఇమాన్యుయల్ చర్చ్ అని రాయలా, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అని రాశా. ఇప్పుడు ఆమె అని అంటున్నారు. ఒకవేళ అప్పుడే కనుక మీరు చదివి ఉంటే, సాల్లయ్య బడాయ్, ఆడ 50 మంది లేరు, ఆడ 100 మంది లేరు, చర్చి చూస్తే కనీసం సొంత స్థలం కూడా లేదు అనండి పెద్దగా. ఇమాన్యుయల్ ఏ వావరంటే అన్న వావరేనా అన్న, విజయవాడనా? 50 మంది కూడా లేని దినాల్లో, సొంత స్థలం కూడా లేని దినాల్లో, కనీసం 100 గజాల స్థలం కూడా లేని దినాల్లో, రేపు బ్రతుకేమవుతుందో తెలియని దినాల్లో ఇమాన్యుయల్ చర్చ్ అని రాయకుండా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అని రాశాం. ఆ రోజు నా దర్శనాన్ని ఈరోజు దేవుడు నెరవేరుస్తుంది. అందుకని నేను అంట, పిల్లలు ఆడుకోవటానికి గోలికాయలు కొనియకండి, బెల్లంగోడ్లు కొనియకండి, చెక్క బొమ్మలు గజ్జి బొమ్మలు ఇవి కొనియకండి. వాళ్ళకి స్టెతస్కోప్ కొనిపెట్టి స్టెతస్కోప్ మెడలో వేసి, నువ్వు డాక్టర్ము కావాలరా, నువ్వు డాక్టరు కావాలరా, చేతులు బైబిల్ ఒకటి పెట్టి నాకులాగా ప్రసంగం చేస్తున్నట్టు టనమనండి, ఫోటో ఒకటి తీయండి, గోడ మీద పెట్టండి, రేయ్ భూలోకాన్ని తల్లకిందులు చేసే ప్రవక్తవు కావాలి. దర్శనం ఎంత గొప్పగా ఉంటుందో నీ బ్రతుకు కూడా అంత గొప్పగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. 12 సంవత్సరాల పసిపిల్లోడు, 12 సంవత్సరాల చిన్నబిడ్డ, నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీకు తెలియదా అన్నాడే. మరి ఎంతకి తండ్రి పనుల మీద ఉన్నాడా లేదా? తండ్రి పనులు చేశాడా లేదా? 17వ అధ్యాయం 4వ వచనం యోహాను సువార్తలో అంటారు, చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, నాతో కలిసి చెప్పండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని.
యేసు ప్రభు వారు మాట్లాడిన మాట. ఇక తర్వాత శిలువ మరణానికి అప్పగించబడ్డారు, పరలోకానికి ఆరోహణమే వెళ్ళారు. అంటే ఓ రకంగా చెప్పాలంటే చనిపోయే ఆఖరి క్షణాల్లో ప్రభువు మాట్లాడుతున్న మాట, తండ్రి భూలోకానికి పంపించేటప్పుడు నాకు కొన్ని పనులు అప్పగించావే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని యావత్తు సగం చేసి సగం మిగల్చలా. అదే అదే ఇంకో సంవత్సరం కనుక బతికుంటే అది కూడా చేసేవాళ్ళంగా అని అనుకోవటానికి వీల్లేదు. 30% చేసానయ్యా, 10% చేయలేకపోయానయ్యా అని అంటలా. 90% చేశానయ్యా, 10% చేయలేకపోయానయ్యా అని అంటలా. ఏమంటాడో తెలుసా? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి తిని. బిడ్డలారా, నా వైపు చూడండి. నువ్వు చనిపోయే ఆఖరి క్షణం నీ ప్రభు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా అనాల్సిన మాట, యేసయ్యా ఏమేం చేయమని నాకు పనులు నియమించి భూమి మీదకి పంపించావో నీవు నాకు అప్పగించిన పని యావత్తు సంపూర్ణంగా నేను నెరవేర్చానయ్యా. నాకు ఆ ధైర్యం ఉంది, నాకు అతిశయం ఉందని మాట్లాడగలిగే స్థితికి దేవుని సన్నిధిలో మనం ఎదుగుదుంగాక. ఎట్రా బేన్ని మైకి తీసుకుంట్రా. త్వరగా. మా ఊడి ఫేవరెట్ పాట ఒకటి ఉంది, మైక్ ఆన్ చేయి. నాకు బలము అను, నువ్వే పాడాల. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము. బలమంతా పోయాక ఎప్పుడు బలవంతా పోయాక చేయాలని ఉందా? మరి బలం ఉన్నప్పుడు వెనకపోతివే. బలవంతా పోయాక చెయ్యాలని ఉంది నీ కార్యాలు అను. రాకుంది ఎక్కడ? నాకు ధనం ఉన్నంత వరకు అను. నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు నీ సేవకు. ధనమంతా పోయాక, ధనమంతా పోయాక ఇవ్వాలని ఉంది. మైకేల్ గారు, కోర్స్ ఆ భక్తుని ఆవేదన నేను కాదన్నా. ధనమంతా పోయాక ఇయ్యాలని ఉందంట, బలమంతా పోయాక చెయ్యాలని ఉందట. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యం. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము. దృష్టంతా పోయాక, మరి దృష్టి ఉన్నప్పుడేమో జబర్దస్తులు చూస్తేవి, దృష్టి ఉన్నప్పుడేమో గుప్పిడంత మనసు చూస్తేవి, మనసు ఉన్నంత కళ్ళు ఉన్నంతసేపు ఏమో సెల్ ఫోన్ చూస్తేవి, చూసి కళ్ళు బాగొట్టుకుంటేవి. ఇప్పుడేమంటాడు? దృష్టి అంతా. నువ్వు అట్లా ఉండకూడదు. నాకు ఆరోగ్యం ఉన్నప్పుడు, నాకు బలం ఉన్నప్పుడు, నాకు అన్నీ ఉన్నప్పుడు, అయ్యా నేను చేయాల్సినంత పని నీ కొరకు నేను చేశానయ్యా, అతిశయంగా నేను నీ దగ్గరికి రాగలుగుతానయ్యా అనే సాక్ష్యం ప్రతి క్రైస్తవుని నోట దేవుడు ఉంచుమగాక. సెట్ ఎ గోల్. దేవుడు నిన్ను బలపరిస్తే సెట్ ఎ గోల్. ఆ గోల్, ఆ దర్శనం ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి. నంబర్ 1, నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడినట్లుగా ఎందుకు దేవుడు నిన్ను పంపించాడో ఆ పనే నీ గురి, నీ దర్శనమై ఉండును గాక. సెట్ ఏ గోల్. గోల్ ఉంటే సరిపోదు, పగటి కళలు ఎవరైనా కంటారు. రెండోది, ఆ గోల్ నెరవేర్చబడటానికి డూ ద
శ్రమతో కూడుకున్న జీవితం, కష్టపడే తత్వం. తమ్ముడు ఆ మాట చూపించు. కష్టపడే తత్వం, శ్రమపడే తత్వం ఎప్పుడు ప్రతి బిడ్డ తన జీవితంలో అభ్యాసం చేసుకోవాలి. నేనంట దర్శనం కలిగి ఉండటం గొప్పే. ఆ దర్శనానికి తగినట్లుగా నిన్ను నీవు పెట్టుబడిగా పెట్టాలి. మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జస్ట్ 3.5 years పరలోకపు తండ్రి పనిచేశాడు. 3.5 సంవత్సరాలు పనిచేస్తే ఆయన చేసిన పని టిల్ డేట్ నేటి వరకు నిలిచే ఉంది. ఎప్పటి వరకు? నేటి వరకే కాదు, సూర్య చంద్ర నక్షత్రాదులైనా గతించిపోతారేమో కానీ ఆయన రాజ్యం తరతరాలు నిలిచే ఉంటుంది. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారి గురించి బైబిల్లో రాసి ఉంటుంది, పగలంతా గ్రామాలు తిరిగేవాడు, పగలంతా పట్టణాలు తిరిగేవాడు, పగలంతా యోదయ, గలిలయ, సమరయ ఆ ప్రాంతాలంతా పగలంతా తిరుగుతూ ఉండేవాళ్ళు. యేసు ప్రభుని అడిగారు, ఎందుకయ్యా ఇంత కష్టపడుతున్నావు? పగలున్నంత వరకే నేను తండ్రి పని చేయగలుగుతాను. ఒకరోజు రాత్రి రాబోతుంది అంటే నేను శిలువ మరణానికి అప్పగించబడబోతున్నాను, నేను చనిపోబోతున్నాను. చనిపోయిన తర్వాత ఇంకెవడేం పని చేస్తాడు? మరణమైన తర్వాత ఇంకేం చేయగలుగుతారు? రాత్రి రాక మునిపే, చీకటి రాక మునిపే, ఈ బలం ఉడికిపోక మునిపే, ఈ సమయం ఉడికిపోక మునిపే, వృద్ధాప్యం రాక మునిపే, చీకటి అనేది రాక మునిపే, పగలున్నప్పుడే అనగా బలం ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, వయసు ఉన్నప్పుడే, అన్ని అనుకూలతలు ఉన్నప్పుడే నేను పరలోకపు తండ్రి పని చేయాలి కదా అని పగలంతా తిరిగేవాడు. గ్రామాలు తిరిగి రాత్రంతా ఏం చేసేవాళ్ళు చెప్పండి? అమ్మ, మీరు పగలు బాగా కష్టపడి పనిచేశారనుకోండి, ఆ రాత్రిపూట ఏం చేస్తారు చెప్పండి? గురకలు పెట్టి నిద్రపోతారు. ఆ గురకలు కూడా మామూలు గురకలు కాదు, మన ఏనుగు ట్రంపెట్ ఊతే ఉంటుంది చూసా, కొంతమంది గురక ఆ రేంజ్లో పోతాయి. సరే, అలసట మీద నిద్రపోయారు. పగలంతా గ్రామాలు తిరిగారు కదా, ఇంత కష్టపడ్డారు కదా, కాలి నడక మీద సేవ చేశారు కదా, రాత్రంతా కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలి. నీ ప్రభు గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన తన వాడుక చొప్పున ఒలీవ కొండ యొద్దకు వెళ్ళి రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. పగలు పని, రాత్రి ప్రార్థన. మరి ప్రభు నిద్రపోలేదా? నిద్రపోయాడు. ఎప్పుడో చెప్పమంటారా? ప్రయాణాల్లో ఒక చిన్నపాటి కునికేసాడు అంతే. ప్రయాణాల్లో ఒక చిన్నపాటి, ఇప్పుడు ఓడలో ప్రయాణమే వెళ్ళేటప్పుడు యేసయ్య ఎక్కడ పండుకున్నారంట? ప్రయాణాల్లో పండుకున్నారు కనుక ప్రయాణాల్లో పండుకున్నారని రాసి ఉంది. కానీ నిద్రపోతున్న యేసు ప్రభు దగ్గరికి వచ్చి కొంతమంది నిద్ర లేపటానికి పాట పాడాలా? నిద్ర లేపటానికి పాట పాడాలా? ఈ దేవుని నిద్ర లేపటానికి పాట పాడాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? ఈయన కునుకడు, నిద్రపోవడం. దేవారాత్రములు తన నేత్రములు తెరిచి తన ప్రజలను కాపాడే సజీవుడైన దేవుడు. ఆమెన్, ఆమెన్. మనోళ్ళు ఒకళ్ళు కొత్త పాట ఒకటి కనిపెట్టారు. ఈ క్రిస్మస్ దినాల్లో యేసు ప్రభుని పశువుల పాకల్లో పండుకోబెట్టి, బాలయేసు లే బాలయేసు, ఓరి నాయన నేను నిద్రపోయేవాడిని కాదురంటే లే బాలయేసు అని పాట పాడతారు వీళ్ళు. ఇంకా ఆయన బాలయేసేనా? ఇంకా బాలయేసు చేస్తారా? నాయన వినండి, లే బాలయేసే కాదు, లే నిద్రపో, చిన్ని నాయన నిద్రపో, చిన్ని నాయన నిద్రపోది మనుషులకు వాడిన పదం దేవునికి వాడటం ఏంటంటే, నీ దేవుడు చిన్నోడు కాదు, భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు ఆయన. ఆకాశం ఆయన సింహాసనం, భూమి నీ దేవుని యొక్క ఆయన పాదపీఠం. అంత మహాభీకరుడైన దేవుణ్ణి పట్టుకొని బాలయేసు 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 బాలయేసు. మారు మనసు పొందన్నా, ఇంకా బాలయేసు అంటే ఎట్ట? యేసయ్యకి మహిమ కలుగును గాక. పెద్దగా చెప్దాం ఆమేన్. కొంచెం పెద్దగా. ఆయన ప్రయాణాల్లో నిద్రపోయారు. ఎందుకో తెలుసా? పగలంతా తిరిగేవాళ్ళు, రాత్రంతా ప్రార్థనలు గడిపారు. అందుకనే అపోస్తులైన పేతురు వారు యేసయ్యను గురించి మాట్లాడుతూ సంఘానికి హెచ్చరిస్తాడు.
క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించండి. పెద్దగా చెప్పండి అన్నమాట. ఆమెను కాదు, నా వైపు చూసి చెప్పాలి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించండి. ఏది క్రైస్తవుని ఆయుధం? శ్రమపడే మనస్సు. ఏది క్రైస్తవుని ఆయుధం? కష్టపడే తత్వం. ఏది క్రైస్తవుని ఆయుధం? చెమటోడ్చి ప్రయాసపడే ఆయుధం. ఏది క్రైస్తవుని ఆయుధం? సుఖభోగాలతో బ్రతికేది కాదు, తినుము తాగుమన్నట్లుగా బ్రతికేది కాదు, కంటారా నిద్రపోయి కడుపు నిండా తిని రోజుకొచ్చి 10 గంటలు 8 గంటలు సోమరిపోతులాగా పెరిగి ఒళ్ళు ఈ కార్యక్రమం చేసేది కాదు. నీ దేవుడు శరీరమందు శ్రమ పడ్డాడు. క్రైస్తవ యవన బిడ్డలారా, సోమరితనాన్ని అలవాటు చేయకండి, సుఖభోగాలు అలవాటు చేయకండి, విపరీతమైన తిండిని అలవాటు చేయకండి, పొరపాటున నిద్రపోతానని అలవాటు చేయకండి. క్రీస్తు శరీరమందు శ్రమ పడినట్లుగా మీరు శరీరంతో ఉన్న దినాల్లోనే శ్రమపడే మనస్సును మీరు కలిగి ఉండండి. ఓ భక్తుడు అంటాడు, శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిసగా దేవుడు మారుస్తాడు. పెద్దగా చెప్తాం సార్. ఇంకోసారి, ఏది మనకు ఆయుధం అవ్వాలి? చదువుకున్న బిడ్డలారా, మీరు రోజుకొచ్చి ఎన్ని గంటలు చదువుకుంటున్నారు? ప్రొద్దున్నే లేచి పుస్తకాల దగ్గర కూర్చునే అలవాటు ఉందా? ఫోన్ దగ్గర కూర్చునే అలవాటు ఉందా? కాలేజీకి వెళ్ళిన తర్వాత శ్రద్ధగా పాఠాలు వింటున్నారా? చిచ్చోరగాడిలాగా తిరుగుతున్నారా? స్కూల్ నుంచి ఇంటికి వచ్చి, కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నా జీవితంలో నేను ఒక స్థాయికి వెళ్ళాలి. ఆ స్థాయికి వెళ్ళాలంటే ఆడతా పాడుతా బ్రతికితే కాదు, కష్టపడాలి. నన్ను నేను పెట్టుబడిగా పెట్టాలని కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత చదువుకుంటున్నారా? ఆడుతూ పాడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. ప్రత్యేకంగా మన ప్రాంతాల్లో యువత, అనేక మంది యవనస్తుల జీవితాలు పాడైపోవటానికి కారణం ఏంటంటే, ఈ కాలపు యువత ఎక్కువగా 3 విషయంలో ఎక్కువ సమయాన్ని గడుపుతారట. 1, క్రికెట్ గురించి. 2, సినిమా రాజకీయాల గురించి. 3వది అన్నిటికంటే మించింది అమ్మా, సెల్ ఫోన్ దగ్గర. ఇద్దరు కూర్చున్నారంటే, అరే విరాట్ కోహ్లీ గడు కొట్టాడురా గాడు అంట. మరి వీడికి ఎట్లా చుట్టమయ్యాడో ఎట్లా తమ్ముడయ్యాడో నాకు తెలియదు. విరాట్ కోహ్లీ గడు కొట్టాడురా, ఆడరా అంటే ఈలోపు ఇంకొకటి అంటాడు, ఆడిదేముందరా, ఈ మధ్య ఒకడు వస్తున్నాడు సూర్యవంశీ, ఆడు కొడితే 6లురా. వాళ్ళ గురించి మాట్లాడుకొని, ఆ పోసుకోలు ముచ్చట్లు మాట్లాడుకొని నీ బ్రతుకును భ్రష్టుని చేసుకుంటున్నావుగా. కోహ్లీ ఆట ఆడటానికి ఆ గ్రౌండ్లో కనపడేది గంటే. ఆ గ్రౌండ్లో గంట ఆడటానికి 30 రోజులు తను బ్రతుకుతున్న స్థలాల్లో రోజుకొచ్చి 16 గంటలు ప్రాక్టీస్లో గడుపుతాడట. అరే కోహ్లీ అంటున్నారు, ఎందుకు ఊరకనే అంటున్నారు? 16 గంటలు గడిపాడట. మరి ఆ వ్యక్తిని గురించి మాట్లాడుకున్నప్పుడు, ఒక అనామకుడు అందలమెక్కి ప్రపంచాన్ని శాసించే ఒక గొప్ప ఆటగాడిగా మారాడంటే తన శ్రమను, తన కష్టాన్ని పెట్టుబడిగా పెట్టాడు. ఎవరిని బిడ్డలారా, నా వైపు చూడండి. జీవితంలో ఎవడు విజేత కావాలన్నా కష్టపడే తత్వం కలిగిన వాడిగా ఉండాలి. నా దేవుడు శ్రమపడేవారి దేవుడు, నా దేవుడు కష్టపడేవారి దేవుడు, నా దేవుడు శ్రామికులను ఆశీర్వదించే దేవుడు. నీకు నచ్చలే ఈ మాట? మీరు కష్టపడినా కష్టపడకపోయినా దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేనా? పట్టుకొని కొట్టినా అదే మీ ఎదుట నిలబడి నేనున్నా దేవుని కృప అతిశయంగా చెప్తా. దేవుని కృపను బట్టి అతిశయంగా చెప్తా. రోజుకొచ్చి 16 గంటలు కష్టపడతా. టిల్ డేట్ ఈ రోజు కూడా రోజుకొచ్చి 16 గంటలు కష్టపడతా. నేను బైబిల్ చదువుకునే విధానం మీరు చూస్తే నా ఫ్రెండ్స్ అంటారు, నువ్వే కనుక పుస్తకాలు ఇట్లా చదువుకుంటే ఏ కలెక్టర్వో అయ్యేవాడు అయ్యా నువ్వు. ఎందుకో చెప్పంటారా?
నా ప్రభు శరీరమందు శ్రమ పడ్డాడు, కనుకే ప్రపంచాన్ని శాసించే విజేతగా మారిపోయాడు ఆయన. గోలు కలిగి ఉండు, శ్రమపడే తత్వాన్ని కలిగి ఉండు. మూడవది, నీ పట్ల దేవుని ఉన్న ప్రణాళిక నెరవేర్చబడకుండా ప్రధాన ఆటంకం, మరలా చెప్తున్నాను, నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏదో, నీ కుటుంబం పట్ల దేవునికి ఉన్న చిత్తం ఏదో, నా పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏదో, నా పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం, నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం నెరవేర్చబడకుండా ప్రధాన ఆటంకంగా నిలిచింది ఏదో తెలుసా? ఒక విచిత్రమైన మాట చెప్తాను. నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడకుండా నీకు విరోధంగా నిలిచింది నీవే. మీరు ఎంత బాగా చెప్పి ఇక్కడికి వచ్చేసరికి ఎట్లా అన్నారు ఏంటన్నా? నా పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడకుండా నేనెట్లా ఆటంకం? నీవెట్లా ఆటంకమో తెలుసా? నీ శరీరములో పనిచేసే భోగేచ్ఛలు ఉన్నాయే, పాపపు ఇచ్చలు ఉన్నాయే, అపవిత్రపు కోరికలు ఉన్నాయే, ఒక గురి దర్శనం లేకుండా జులాయిగా తిరిగే వ్యక్తిత్వం ఉందే, ఏ త్రాగుడు బానిసత్వమో, ఏ అక్రమ సంబంధాల బానిసత్వమో, ఏ సెల్ ఫోన్ బానిసత్వమో, ఏదో ఒక వ్యసనానికి బానిసైపోతావే. నీ వ్యసనపు జీవితమే నీ మీద దేవుని ప్రణాళిక నెరవేర్చబడకుండా నీ చేతులారా నువ్వు పాడు చేసుకుంటున్నావు. బైబిల్లో వేదనను పుట్టించే 2 మాటలు చెప్తాను. బొక్కావాని తైలములో సచ్చిన ఈగలు కొన్ని పడితే తైలమంతా కంపు కొట్టుకొని పోయిందట. బొక్కవాడు ఒక ఆయన తైలాన్ని తయారు చేశాడు. తైలాన్ని దేని కొరకు తయారు చేస్తాడు? సువాసన ఇవ్వటానికే కదా. ఆ సువాసన పీల్చుకోవటంతో ఎంత హాయిగా ఉందో, ఎంత కమ్మగా ఉందో, సువాసన ఇవ్వటానికే కదా ఎవరైనా తైలం తయారు చేసేది. ఆ బొక్కవాడు నీవు ఆరాధించే దేవుడు. నిన్ను పుట్టించేటప్పుడు అనేకులకు సువాసనిచ్చే బ్రతుకుగా దేవుడు నిన్ను పుట్టించాడు. నీ బ్రతుకు ద్వారా అనేకులు ఆనందించాలని దేవుడు పుట్టించాడు. నీకు ఆశీర్వాదంగా ఉండటం కాదు తమ్ముడా, నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి అన్న ఆలోచనతో దేవుడు పుట్టించాడు. క్రైస్తవులారా, యేసయ్య పిల్లలారా, నా వైపు చూడండి. యేసయ్యా నన్ను ఆశీర్వదించు ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. కానీ నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో తెలుసా? నిన్ను ఆశీర్వదించడం దేవునికి ఆఫ్టర్ ఆల్. నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక నిన్నే అనేకులకు ఆశీర్వాద కారణంగా మార్చాలి. నా దగ్గరికి ఎవరైనా, అన్నయ్య నాకు ఉద్యోగం లేదన్నయ్య, మంచి ఉద్యోగం ఇచ్చినట్టుగా ప్రార్థన చేయండి అన్నయ్య, పదే అడిగారు అనుకోండి, తమ్ముడా నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఉద్యోగం కొరకు నువ్వు పరిగెత్తటమే కాదు తమ్ముడా, ఒకరోజు వస్తుంది నిన్నే అనేకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వ్యక్తిగా నిలవబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ స్థాయికి ఎదుగు. ఎంతకాలం ఊడిగం చేసే పని చేస్తావు? ఎంతకాలం బానిసత్వం చేసే పని చేస్తావు? నీ ఆలోచన స్థాయిని పెంచుకొని, దేవా నేను ఉద్యోగం కొరకు వెతకటమే కాదయ్యా, నేను అనేకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థితిమంతుడిగా నన్ను నిలవబెట్టవా? అయితే పిల్లరా, అలాంటి సువాసనిచ్చే బ్రతుకుగా నిన్ను చేయాలి అనేది దేవుని ఆశ. కానీ ఏం జరుగుతుందో తెలుసా? చచ్చిన ఈగలు కొన్ని పడి యవన వయసులో సెల్ ఫోన్ వ్యసనానికి బానిసలై, గంజాయికి బానిసలై, మారక ద్రవ్యాలకు బానిసలై, సిగరెట్కు బానిసలై, బాయ్ ఫ్రెండ్కి బానిసలై, గర్ల్ ఫ్రెండ్కి బానిసలై, వయసు రాకమునిపే, సరైన పరిపక్వత రాకమునిపే ఆ అబ్బాయిని ప్రేమించాను, ఈ అమ్మాయిని ప్రేమించానని నీ జీవితాన్ని నువ్వు చేతులారా నీ తైలం కంపు కొట్టుకుపోవటానికి నీవే కారణం. నా దేవుడు నిన్ను పుట్టించినప్పుడు మాత్రం నీవు అనేకులకు సువాసనిచ్చే తైలంగా ఉండాలి అనే కోణంతో దేవుడు నిన్ను పుట్టిస్తే, తమ్ముడు చెల్లి నా వైపు చూడండి. నీ జీవితంలో చచ్చిన ఈగలు ఏమైనా పడ్డాయా? అపవిత్రత అనే చచ్చిన ఈగలు, వ్యసనాలనే చచ్చిన ఈగలు, సిగరెట్ అనే చచ్చిన ఈగలు, వ్యసనాలు, రకరకాల వ్యసనాలనే చచ్చిన ఈగలు ఏమైనా పడ్డాయేమో జాగ్రత్త. బైబిల్లో రాయబడి ఉంటుంది, కీర్తనకర్త అంటాడు, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను అంటాడు. చెప్పని మాట. వ్యసనాలు ఏం చేస్తాయి? మనిషి ప్రాణాన్ని నీరుగారుస్తాయి, ఆశల సౌధం మీద నీళ్లు పోస్తాయి,
భవిష్యత్తులో ఏదో కావాలనుకుంటాడు, ఏదో సాధించాలనుకుంటాడు. కానీ ఒక వ్యక్తికి ఉన్న వ్యసనం వాని బ్రతుకు నీరు గారిపోయేటట్లుగా చేస్తుంది. నా కళ్ళతో చూసిన ఒక దృశ్యం, నా చెవులతో ఆ తర్వాత నేను విన్నది, నా కళ్ళతో చదివిన వార్త, నా కళ్ళతో చూసిన ఒక భయంకరమైన సంఘటన. ఆ రోజుల్లో నేను ఉద్యోగం చేసేటప్పుడు నా ఆఫీస్కి నేను ప్రయాణమై వెళ్ళేటప్పుడు సెక్రటరేట్ ఉంది కదా, సెక్రటరేట్ దాటిన తర్వాత టెలిఫోన్ భవన్ ఒకటి ఉంది. ఆ రోజులో చాలా ఎత్తైన స్థలం అది, చాలా ఎత్తైన స్థలం. దాని మీదుగా మా బస్సు వెళ్ళాలి. విపరీతమైన ట్రాఫిక్ జామ్. ఇది 1998-99 ప్రాంతంలో జరిగింది. ఏంటో ఇంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందని అది దాటి వెళ్ళేసరికి చాలాసేపు అయిపోయింది. ఏం జరిగింది అని చూస్తే గుమిగూడు ఉన్నారు. ఆ బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో పనిచేసే ఒక ఇంజనీర్ 7 అంతస్తుల భవంతి నుంచి దూకి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఆయన పేరు చివర రెడ్డి అని ఉంటుంది. అరే ఎట్లా చనిపోయాడురా, దిగుదామా, నాకు ఆఫీస్ టైం అవుతుంది, తప్పకుండా పేపర్లో వస్తుంది కదా అని చెప్పి ఆయన కోసమే ఆ రోజు నుండి తెల్లవారు నుంచి పేపర్ చదవటం ప్రారంభించారు. తెల్లవారే వేశారు. బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో ఇంజనీర్గా పనిచేసే ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఎట్లా చనిపోయాడురా? అరే ఇంజనీరే, నెలకొచ్చే ₹1,00,000 జీతం వస్తుందే. బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో ఇంజనీర్ అంటే ఒక యవనస్తుడు కలగనేటువంటి ఉద్యోగం కదా. అలాంటి శిఖరాల మీద కూర్చొని ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? వార్తాపత్రిక చదివితే అతను పేకాటకి మందుకు బానిస అయ్యాడట. పాపం ఎప్పుడు సింగిల్గా ఉండదో, దానికి జత కావాలి. మీరు కావాలంటే చూడండి, మందు తాగేవాడు సింగిల్గా తాగుతాడా? చూడండి, కొంతమంది నవ్వుకుంటున్నారు. అమ్మో వాళ్ళకి ఎంత అసోసియేషనో, అమ్మమ్మమ్మమ్మమ్మో ఏమంటారు, జత లేకుండా మా వాడు తాగలేడు. ఈ పేకాట, ఈ మందు అలవాటు పడ్డాడటంటే తాగి అప్పులు పాలై పేకాటలో డబ్బులు కోల్పోతే సుమారుగా అప్పటికి ₹15,00,000 పోగొట్టుకుంటే అత్తమామలకు తెలిసింది. నేను చచ్చిపోతా అంటే అత్తమామలే, నాన్న ఇక నుంచి ఆడొద్దయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటా, నమ్మకంగా బ్రతుకు, ఉద్యోగం చేసుకో, నీ అప్పంతా మేము తీరుస్తామని అత్తమామలు అడ్డుగా ఉండి ₹15,00,000 ఇచ్చి అప్పంతా తీర్చేశారటండి. ఓ నెల బాగున్నాడు, కుక్క తోక వంకర అన్నట్లుగా మరలా త్రాగుడు వైపు వెళ్ళిపోయాడు, మరలా పేకాట వైపు వెళ్ళిపోయాడు. ఈసారి ₹20,00,000 అప్పు అయిపోయింది. ఈ సంగతి భార్యకి తెలిసి లబోదిబోమంటా ఉంది. అత్తమామలకు తెలిసి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. వీళ్ళకి ముఖం చూపించలేను, 20,00,000 అప్పు తీర్చలేనని చెప్పి 7వ అంతస్తుకి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఒకసారి నా వైపు చూడండి, వాని బ్రతికేందుకు, పాపం ఆ వ్యక్తి బ్రతుకు ఎందుకు అట్లా నీరు గారిపోయింది? బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్ అవ్వటం అది ఎంత గొప్ప హోదా. కష్టపడి చదువుకొని అంత గొప్ప హోదాకి వెళ్ళిన తర్వాత వ్యసనం వాని బ్రతుకును నీరుగా చేసింది. ఈరోజు వాక్యం వింటున్న అయ్యలారా, మీలో ఎవరైనా దేనికైనా వ్యసన పరులు ఉన్నారేమో. దేవుని ప్రణాళిక నీ మీద జరగకుండా ప్రధాన ఆటంకం నీ వ్యసనం అన్న సంగతి ఎరిగి, ఒకవేళ నువ్వు వ్యసనపరుడు అయితే దేవునికే నువ్వు వ్యసనపరుడు అవుదువు గాక, భక్తికే నువ్వు బానిసవగుదువు గాక. దేవునికి మనం బానిసలం కావాలి, కానీ ఇలాంటి చచ్చని ఈగలు ఏవైనా పడితే తైలమంతా కప్పు కొట్టుకొని పోద్ది. నీ పట్ల దేవుని కొన్న ప్రణాళిక నెరవేర్చబడినట్లుగా ఈ వాక్యం వింటుండగా ఆ చచ్చిన ఈగలు యేసు నామములో ఏరి పారవేయుదువు గాక. నంబర్ 1 లక్ష్యం కలిగి ఉండు. నంబర్ 2 శ్రమపడే తత్వం కలిగి ఉండు. నంబర్ 3 వ్యసనాలు నీ దరి చేరకుండా జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ బ్రతుకు. వీటన్నిటికి మించి నువ్వెక్కడ బ్రతుకుతున్నావో, ఏ స్థలంలో జీవిస్తున్నావో, జీవితంలో విధేయత నేర్చుకో. విధేయత నువ్వెంత గొప్పవాడివైనా గొప్పదానివైనా విధేయత చాలా ప్రాముఖ్యం. మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారే, ఆయన దేవుడు అన్న సంగతి ఆయనకు తెలుసా తెలీదా? నేను తండ్రి పనుల మీద ఉండాలి అన్న సంగతి మీకు తెలీదా అన్నాడంటే, తండ్రి తనను పంపించాడని, తను తండ్రితో కూడా కుమారుడుగా ఉన్నాడని, ఆయన దేవుని కుమారుడై ఉన్నాడని, దేవునితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అన్నీ ఆయనకు తెలుసు. ఆయన దేవుడని తెలుసు.
నరవతారిగా మరియ గర్భం ద్వారా లోకంలోకి వచ్చారు కదా. ఆయన 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రభువుని గురించి ఒక దివ్యమైన మాట రాసి ఉంది. చూడండి ఆ మాట. రెండవ అధ్యాయం లూకా సువార్త 51వ వచనం. 51వ వచనం నాతో కలిసి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. వినపళ్ళ అందరూ పెద్దగా. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నీ తన హృదయములో భద్రము చేసుకొనెను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పారు. ఆయన దేవుడు తెలుసు, సృష్టిని సృష్టించిన సృష్టికర్త తెలుసు, నోటి వాక్కుతో సమస్తాన్ని కలుగు చేసిన వాడు తెలుసు. కానీ ఒక తల్లి గర్భంలో నుంచి లోకంలోకి వచ్చిన తర్వాత తల్లికి తండ్రికి లోబడి ఉండెను. చెప్పండి గట్టిగా, కొంచెం పెద్దగా. లోబడి ఉండెను. లోబడి, ఇంకోసారి చెప్పాలి. లోబడి ఉండెను. ఎలా లోబడి ఉంటారు? వాళ్ళు వడ్రంగి పని చేసేవాళ్ళు. యోసేపు ఒక కుర్చీ తయారు చేసి ఉంటారు. యేసయ్యని పిలిచి ఉంటారు, నాన్న యశ్వా ఈ కుర్చీ తయారు చేశాను, ఈ కుర్చీ పలానా భాస్కర్ వాళ్ళకి ఇచ్చేసిరా, ఇచ్చి మనకు డబ్బులు వస్తాయి నాయనా, డబ్బులు తీసుకొనిరా అని ఉంటారు. దేవుడు కుర్చీని తల మీద పెట్టుకొని మోసుకుంటా భాస్కర్ గారి ఇంటికి వెళ్ళాడు. భాస్కర్ అన్నా, ప్రైజ్లాడన్నా, ఈ కుర్చీ 100 రూపాయలంట, మా నాన్న అడిగి తీసుకురమ్మన్నాడు. ఇప్పుడు లేవు బాబు, రేపు ఇస్తానని చెప్పు. వచ్చేవాడు. నాన్న యశ్వా 100 రూపాయలు తెచ్చావా? తేలేదు నాన్న, వాళ్ళు ఇవ్వలేదు, రేపు ఇస్తానన్నారు. సర్లే రేపు ఇస్తానన్నారు కదా, రేపు పొద్దున్నే నువ్వు 5 బయలుదేరి, పొద్దున్నే 5 బయలుదేరి నువ్వు భాస్కర్ అన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకురా, మనం యెరూషలేము వెళ్ళి చెక్క తీసుకురావాలా అని చెప్తే అలారం కొట్టినట్లుగానే 4:45 ప్రభువారు లేచేవాళ్ళు. 5 భాస్కర్ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. 100 రూపాయలు తీసుకొచ్చి యోసేపు చేతిలో పెడితే, అరే ఎంత విధేయత ఉంది ఈయనకి, ఒక్క మాట చెప్తే ఎంత లోపడుతున్నాడే, ఏదైనా ఒక్క మాట చెప్తే ఎంత విధేయత చూపిస్తున్నాడే. తల్లి ఆశ్చర్యపోయి ఆ సంగతులు హృదయంలో దాచుకుందట. ఆ కుమారుడి యొక్క విధేయత తల్లిని మైమరిపింపచేసింది. ఎంత లోబడే తత్వమా అని ఉంటారు. నాన్న అదిగో ఆ మిషన్ అంతా చెత్తబడిపోయింది, తుడు నాన్న అంటే ఆ తండ్రి మాట విని తీసుకొని శుభ్రంగా తుడుస్తూ ఉండేవాడు. తల్లి మరి అనారోగ్యంతో ఉంది అనుకోండి. ఆరోగ్యం రోగం సహజమే కదా, మానవ సహజమే కదా. అనారోగ్యంతో ఉంటుంది, పిలిచి ఉంటుంది, నాన్న యశ్వా ఏంటి మమ్మీ ఈరోజు నేను అంట్లు కడగలేనయ్యా, కడగవా, కొంచెం వంట చేసి పెట్టవా అని ఉంటుంది. ఆమె వైపు చూసి యు నో హూ ఐ యామ్, ఎవరన్నా నేను సృష్టికర్తనే, దట్ ఈజ్ మై రేంజ్. నన్ను అంట్లు గడగమంటావా, యూజ్ వదిలేగా అనకుండా అంట్లు గడిగితే తల్లి మరియా ఆ అంట్లు చూసి, నేను గడిగినప్పుడు కూడా ఎంత శుభ్రంగా ఉండదే, ఎంత శుభ్రం ఎట్లా వచ్చింది. ఆ బిడ్డ విధేయత తల్లి హృదయం గెలుచుకునేటట్లుగా చేసి అతను లోబడే తత్వం తల్లి హృదయంలో దాచుకుందట. ఎవరిని బిడ్డలారా, మిమ్మల్ని ఒక మాట అడుగుతా, మీ తల్లిదండ్రుల మాటకు మీరు విధేయత చూపించే పిల్లలుగా ఉంటున్నారా?
నాన్న మాటకు అమ్మ మాటకు వాళ్ళు భక్తి కలిగిన మాటలు చెప్తే, భక్తి కలిగిన ఆ మాటలు చెప్తే, ఆ భక్తి కలిగిన తల్లిదండ్రుల మాటకు లోబడే వ్యక్తులుగా లోకంలో బ్రతుకుతున్నారా? లోకస్తులుగా తిరుగుబాటుదారులుగా జీవిస్తున్నారా? ఏంటి మమ్మీ, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్నే, నా జీతం ఎంత? 2 లక్షల రూపాయలు. నేను సంపాదించిన డబ్బుతో నాన్న నువ్వు పోషించబడుతున్నారు. మీ పోషణకర్త ఎవరు అని అన్నావా? తెల్లారిపాటికి ఉద్యోగం బాగపోతే నన్ను అడుగు. మీ పోషణకర్తనే. మేం కష్టపడి సంపాదించే డబ్బు మీద మీరు బ్రతుకుతున్నారు. ఒరే నాయన, మరి 25 సంవత్సరాలు నేను పెంచి పోషించింది ఎవరు? 25 సంవత్సరాలు నేను పెంచి పోషించింది ఎవరు? ఆ ఇంకిత జ్ఞానం ఉండాలి కదా. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నందుకే నీకు అంతుంటే, మరి భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త ఆయన ఏమనుకోవాలి? జీవితంలో ఎప్పుడైనా నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడాలంటే దేవునికి లోబడాలి, పెద్దలకు లోబడాలి, దేవుని వాక్యానికి లోబడే వ్యక్తులుగా బ్రతకాలి. ఓ తండ్రి అన్నాడు, అయ్యా నాకు ఒక కొడుకున్నాడు అయ్యా, బర్త్డే రోజు చల్లా నా దగ్గర ఉంగి కాళ్ళు పట్టుకుంటాడయ్యా, సంవత్సరంలో ఒక్కసారి కాళ్ళు పట్టుకుంటాడయ్యా, తతిమ 364 రోజులు అడికాళ్ళు నేను పట్టుకోవాల్సి వస్తుందయ్యా, ఒక్కసారి మాత్రం నా కాళ్ళు పట్టుకుంటాడయ్యా. అట్లాంటి సాక్ష్యం మీ నాన్న దగ్గర ఉందా? అట్లాంటి సాక్ష్యం మీ అమ్మ దగ్గర ఉందా? ఇది ఒక్క మాట విందయ్యా, వీడు ఒక్క మాట వినడయ్యా, వీడు తిరుగుబాటుదారుడు అన్నటువంటి సాక్ష్యం చిన్నబిడ్డలారా మీ నాన్న మీ అమ్మ మిమ్మల్ని చూసినప్పుడల్లా మా పిల్లలు ఆణిముత్యాలు గీసిన గీత దాటరు. ఇలా తల్లిదండ్రుల మాటకు లోబడే పిల్లలు ఎక్కడున్నారు? నా పిల్లలు లోబడే పిల్లలు. ఆ విధేయత నీకుంటే, విధేయత నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడటానికి కారణమవుతుంది. విధేయత ఉంది, పాపంలో పడలేదు, శ్రమపడే జీవితం కలిగి ఉన్నావు, గొప్ప దర్శనం కలిగి ఉన్నావు, ఇవన్నీ నీకున్నా. నా ప్రభు బిడ్డలారా, ఏ వ్యక్తి అయినా తన జీవితంలో విజయాన్ని సాధించాలన్నా, తన బ్రతుకు ధన్యం చేసుకోవాలన్నా, నా కష్టం నన్ను గెలిపిస్తుంది అనే కంటే కూడా దేవుడు ఎవరిని గెలిపిస్తాడో వాడే జీవిత పోరాటంలో విధేయతగా నిలవబడతాడు, వాడే జీవిత పోరాటంలో విజయుడిగా నిలవబడతాడు. రైట్? యుద్ధ దినమునకు గుర్రములను రథములను ఆయత్తపరచుట కద్దు. మేం గెలవాలని వాళ్ళు 1,00,000 సైన్యం అయితే వీళ్ళు 2 లక్షలు, అరే వాళ్ళకి 2 లక్షల సైన్యం ఉందరంటే వీళ్ళు 3 లక్షలు, వీళ్ళ 3 అంటే మాది 5 అని పొటాపొటీగా సైన్యం పెంచుకుంటున్నారు, గుర్రాలు రథాలు పెంచుకుంటున్నారు. ఎవరి సైన్యం ఎంతున్నా విజయం మాత్రం దేవుని చేతిలో ఉంది. పెద్దగా చెప్తా మ్యాన్. జీవితంలో ఎప్పుడు ఇది చెప్పి నేను ముగిస్తా. తమ్ముడు ఆ వీడియో చూపించు ఒకసారి, అడిగి పెట్టి. జీవితంలో ఎప్పుడు ఒకటి గ్రహించు, నా గుండెల నిండా నేను నమ్ముతా, నేను కష్టపడేది కష్టపడతా, ప్రార్థించేది ప్రార్థిస్తా, వాక్యం కొరకు తర్ఫీదయ్యేది తర్ఫీదవుతా, నేను చేయాల్సిన ప్రయత్నం చేస్తా. కానీ ఇక్కడ నిలవబడేటప్పుడు నా గుండెల్లో ఉండే ప్రత్యక్షత ఏంటో తెలుసా? శక్తి చేత కాదయ్యా, బలము చేత కాదయ్యా, నీ ఆత్మ మాట్లాడితేనే ప్రజల్లో కార్యం జరిగిద్దయ్యా. ఇది ఆత్మ ద్వారా జరిగే కార్యమే కానీ నా శక్తితో బలంతో జరిగేది కాదయ్యా. సేవలో ఎంత కష్టపడ్డా, ఎంత పరిగెత్తినా, ఎంత ప్రయాసపడ్డా నా గుండె నిండా నేను నమ్ముతా, దేవుడు ఎవరిని విజేతగా నిలవబెడతాడో వాడే విజేతగా నిలుస్తాడు. దేవుడు ఎవరిని గెలిపిస్తాడో వాడే గెలుస్తాడు. అలాగని ప్రయాసపడకూడదని కాదు. వాక్యం అంటుంది, ప్రయాసపడు వాని వలనైనా పొందగోరు వాని వలనైనా కాదు కానీ కనికరించు దేవుని వలనే కలుగును. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏమంటాడు? ప్రయాసపడు వాని వలనైనా, పొందగోరు వాని వలనైనా కాదు, కనికరించు దేవుని వలనే కలుగుతుంది. యేసు నామం పేరిట 2026 సంవత్సరం నీవు కోరుకున్న ప్రతిదీ నా దేవుడు నీకు కలిగేటట్లుగా చేయునుగాక. ఏది కావాలని కోరుకుంటున్నావో అది నీ ఒడిలో నా దేవుడు వేయునుగాక. ఎప్పుడు మనసులో గుర్తుంచుకో, నా బలంతో నేను సాధించలేను, బలం ఉపయోగిస్తా. నా తెలివితో నేను సాధించలేను, తెలివి ఉపయోగిస్తా. నా కష్టంతో నేను సాధించలేను, కష్టపడతా. అల్టిమేట్గా
నా చెయ్యి నీ చేతిలో ఉందయ్యా అని దేవుని మీద ఒదిగిపో. నీ మీద దేవుని కొన్న ప్రణాళిక నిశ్చయంగా దేవుడు నెరవేరుస్తాడు. బోల్ట్ హుస్సేన్ పేరు ఎంతమంది విన్నారు? మీకు గతంలో తెలియకపోయి ఉండొచ్చు, కానీ నేను చెప్పటాన్ని బట్టి డెఫినెట్గా మీకు తెలిసి ఉండొచ్చు. 2-3 సార్లు అన్నా. ఆయన ఫైనల్ గేమ్ అసలు ఆయన ట్రాక్లో నిలవబడ్డాడంటే మ్యాచ్ చివరిదాకా చూడాల్సిన అవసరంలా బోల్ట్ హుస్సేనే గెలుస్తాడు. ఆయన గెలిచి గెలవటంలో విసిగిపోయాడంట. అనండి ఒకసారి. విసిగిపోయి ఇక ఎంతకాలం నేను ఒక్కడనే గెలుస్తాను, ఇతరులకు కూడా అవకాశం ఇద్దాం, ఇక ఇది నా ఆఖరి పరుగు, దీనిలో గెలిచి పోటీలోంచి నేను నిష్క్రమిస్తా అని పోటీలోకి వచ్చాడు. అందరే ఉన్నారు తెలుసా, ముగింపు దాకా చూడాల్సిన అవసరం ఎదురబాయి, ఈడే గెలుస్తాడు, అయిపోయింది, ఇక్కడ చూసేది ఏముంది, బోల్ట్ హుస్సేనే గెలుస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, గెలవడు అనుకున్నవాడు గెలిచాడు, గెలుస్తాడు అనుకున్నవాడు ఓడిపోయాడు. ట్రాక్లో నిలవబడ్డాడు ఆయనే బోల్ట్ హుస్సేన్. World Athletics Championships in London. The 8-time Olympic champion suffered an apparent hamstring injury on his left leg just 21 strides into the final leg of the 4x100-meter relay. The astonishing turn of events marked what was expected to be a golden farewell for the legendary athlete, who suddenly stumbled, hoping a few strides before falling on the track in pain and agony. He was helped into a wheelchair and he eventually got to his feet and limped over to the finishing line. With balls on the ground and the Jamaicans out of contention, the goal came down to a sprint to the finish. చీలమండలం దగ్గర పరిగెట్టేటప్పుడు బెనికిందట. ఇతడే గెలుస్తాడు అనుకున్నవాడు ఓడిపోయాడు. ప్రసంగిలో రాసి ఉంటుంది, పరుగులో వడిగలవాడు గెలవడు, యుద్ధంలో బలవంతుడు గెలవడు, దేవుడు ఎవరిని గెలిపిస్తాడో వాడే విజేతగా నిలబడతాడు. ఒక్క మాట అడుగుతావా? దర్శనం కలిగి ఉంటానయ్యా, కష్టపడతానయ్యా, ఏ పాపంలో పడనయ్యా, ఎంత గొప్ప విజయాలు సాధించినా విధేయుడిగా బ్రతుకుతానయ్యా, అయితే నాలో ఉన్న ఈ 4 లక్షణాలు నన్ను గెలిపించవు, నీవు గెలిపిస్తేనే నేను గెలుస్తానయ్యా. దేవుని మీద ఒదిగిపోదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక.